సో పర్పట్ అందరూ మీరు విన్నారు. సో ఆ పర్పట్లో మీకు జస్ట్ ఏమనిపించింది? వాట్ ఈస్ ద ఆ పర్పట్ ఏం చెప్తుందో మనకు ఒక సిగ్నల్ ఇస్తుంది అందరికీ. అందరికి ఒక సిగ్నల్ ఇస్తుంది అనమాట. పర్పట్లో ప్రభుపాద వారికి ఒక సిగ్నల్ చెప్తున్నారు అందరికీ. ఓకే. ఒకటి చెప్తున్నారు చేయాలి. యాక్చువల్లీ ప్రభుపాద వారు పర్పట్ ఎలా మొదలుపెట్టారంటే, కలియుగము ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ మీరు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు అని మొదలుపెట్టారు. యాజ్ కలియుగ ప్రోగ్రెసెస్ వీఆర్ గోయింగ్ టు ఫేస్ దీస్ ప్రాబ్లమ్స్ అని చెప్పేసి మొదలుపెట్టారంట. అంటే ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను. సపోజ్ మనం ఏదైనా ఒక పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నాం అనుకోండి. సపోజ్ మేము విశాఖపట్నంలో చేస్తున్నాం, పెద్ద టెంపుల్ కడుతున్నాం అనమాట. సో క్లయింట్ టెంపుల్ వాళ్ళు, కాంట్రాక్టర్ ఉంటాడు. సో మధ్యన ఒక కంపెనీ ఉంటుందన్నమాట, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ అని, పిఎంసి అంటారనమాట. సో ఆయన మీడియేటర్గా ఉంటాడు క్లయింట్కు కాంట్రాక్టర్కి అనమాట. సో ఆ కాంట్రాక్టర్ మనకు డెడ్ లైన్స్ ఇస్తాడు. నేను ఈ టైంకి ఇది అయిపోగొడతాను, ఈ టైంకి ఇది అయిపోగొడతాను, ఈ టైంకి చేస్తానని చెప్పేసి. మధ్యాహ్నం కన్సల్టెన్సీ వాళ్ళు మానిటర్ చేస్తుంటారు అనమాట. ఈ టైంకి ఇది కాకపోతే వాళ్ళు అలారం పెడతారు. ఈ రోజుకు ఇది జరగలేదంటే యు ఆర్ గోయింగ్ టు ఫేస్ ప్రాబ్లం. వాళ్ళు మాకేం చెప్పారు, December 15th స్లాబ్ వేస్తామన్నారు. సపోజ్ December 15th మీరు స్లాబ్ వేయకపోతే యువర్ ప్రాజెక్ట్ ఈజ్ గోయింగ్ టు పోస్ట్పోన్ బై 3 more months. ఎందుకంటే మీరు ఇప్పుడు డిలే చేశారనుకో, నెక్స్ట్ డిలే అవుతుంది అంటే అలారం ఇచ్చాడు ఆయన, ఏమైనా సిగ్నల్ చేశాడు. ఈ డెడ్ లైన్స్లో మీరు ఏమైనా వర్క్ చేయకపోతే యువర్ ప్రాజెక్ట్ ఈజ్ గోయింగ్ టు ఎస్కలేట్, పోస్ట్పోన్. ఎందుకంటే క్లైమేట్ మారుతుంది, వర్షం పడుతుంది, మీరు ప్రిడిక్ట్ చేయలేరు. ఇటువంటి సినారియోస్ ఉన్నాయి కాబట్టి ఆయన అలారం ఇచ్చుకుంటూ వచ్చేవాడు అనమాట. అట్నే ఇక్కడ ప్రభుపాద వారు అలారం చెప్తున్నారు. మనం అందరం ఇక్కడ కలియుగంలో ఉన్నాం. వీఆర్ ఆల్ కరెంట్లీ లివింగ్ ఇన్ ద కలియుగ అనమాట. సో ప్రభుపాద వారు ఏం చెప్తున్నారంటే, యాజ్ యూ ప్రోగ్రెస్ ఇన్ కలియుగ, కలియుగంలో మీరు ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. అట్లాగైతే పిఎంసీ వాళ్ళు మనకు అలారం ఇచ్చారు, అయ్యా December 15th నుంచి వర్షాకాలం ఎక్కువ వస్తుంది. యాక్చువల్ మాకు తుఫాన్ ఉంది ఇప్పుడు వైజాగ్లో. సో ఎంటైర్ ప్రాజెక్ట్ డిలే అయిపోయింది అనమాట. సో వాళ్ళు ముందే మనకు అలారం ఇచ్చారు. అట్లనే ప్రభుపాద యాజ్ ప్రోగ్రెస్, కలియుగ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ధర్మం అనేది ఎంతో నశిస్తుంది. సత్యుగంలో 4 పాదాల మీద ఉండే ధర్మం, త్రేతాయుగానికి 3 వచ్చింది, ద్వాపరయుగానికి 2, తర్వాత కలియుగానికి ఏకపాదం. అది ఇక్కడ చెప్తున్నాడు. ఏమని ధర్మ అంటుంది భూదేవిని, నువ్వు నా ఏకపాదమే చూసి దుఃఖిస్తున్నావా? యాక్చువల్లీ కాన్వర్జేషన్ అంటే ధర్మము ఆవు రూపంలో ఉంది, మదర్ ఎర్త్ వచ్చేసి గోవు రూపంలో ఉన్నారనమాట. వాళ్ళిద్దరు చర్చించుకుంటున్నారు. ధర్మం ఏమని చెప్తుందంటే, అయ్యే నేను నిన్ను చూస్తే నువ్వు దుఃఖంలో ఉన్నావు. సపోజ్ మనం ఎవరైనా చూస్తే, ఎవరైనా బాధపడుతుంటే మనం అడుగుతాం కదా, ఎందుకు నువ్వు దుఃఖంలో ఉన్నావు? న్యాచురల్గా అడుగుతాం. వెదర్ అతను దుఃఖంలో ఉండడానికి 2 రీజన్లు ఉంటాయి. ఒక రీజన్ వచ్చేసి ఎదుటి వాళ్ళు బాగలేదని దుఃఖించడానికి అవకాశం ఉంటుంది, అంతే కదా. ఎవరైతే కంపాషన్లో ఉన్నారో, అరే ఇతను ఎంతో బాధలో ఉన్నాడు అనే భావనలో మనం ఉంటాం. సో ఫస్ట్ స్టేట్మెంటు మదర్ బుల్ ఏమని అడుగుతుంటే, ఆర్ యూ లామెంటింగ్, నేను ఏకపాదం మీద ఉన్నానని నువ్వు దుఃఖిస్తున్నావా? మనం అడుగుతాం కదా, ఎందుకని నువ్వు, బికాజ్ నేను బాధల్లో ఉన్నాను నువ్వు దుఃఖిస్తున్నావా, లేక నీ బాధలు నీకు దుఃఖిస్తున్నాయా? కొందరు వాళ్ళ బాధను బట్టి వాళ్ళు దుఃఖంలోకి ఉంటారు. సో ఆమె అడుగుతుంది ఏమని, నువ్వు నా సిచ్యువేషన్ చూసి, నేను 4 పాదాల మీద ఉండాల్సిన ధర్మము ఇప్పుడు కలియుగంలో 1 పాదం మీద ఉంది. ఇప్పుడు నువ్వు నా సిచ్యువేషన్ చూసి నువ్వు బాధపడుతున్నావా, లేక బికాస్ ఇప్పుడు ధర్మం అనేది నశించింది కాబట్టి నువ్వు కలియుగంలో నువ్వు ఇంకా ఎన్నో ఇబ్బందులు పడాలి. ఏంటివి ఇబ్బందులు పడాలి? మాంసాహారం ఎక్కువ తింటారు, దానివల్ల నీకు మంచి రక్షణ ఉండదు. అందరూ ధర్మాన్ని వదిలేస్తారు, యజ్ఞ యాగాదులు చేయరు. యజ్ఞ యాగాదులు చేయడం వల్ల, ఆపడం వలన ఏం జరుగుతుంది, మనకు వర్షాలు ఆగుతాయి, దానివల్ల మనకు తిండి చిక్కదు. సో అవన్నీ ధర్మం అడుగుతుంది. ఈ సిచ్యువేషన్ చూసి నువ్వు దుఃఖిస్తున్నావా? బికాస్ ఇప్పుడు నేను ఆమె ఫ్యూచర్ చెప్తుంది. బికాజ్ యజ్ఞయాగాదులు నశించాయి. ఒకసారి యజ్ఞయాగాదులు నశిస్తే మనకు వర్షాలు అనేది రావు, వర్షాలు కానీ తగ్గితే ధాన్యం అనేది రాదు, ధాన్యం లేకపోతే ప్రజలకు కరువు కాటకాల్లో ఉండాల్సి వస్తుంది. కాబట్టి ఈ 2 సినారియోస్ ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఒక దిక్కేమో నాకు ప్రాబ్లం ఉంది, ఇంకొక దిక్కేమో ఫ్యూచర్ నువ్వు ప్రాబ్లం ఫేస్ చేస్తావు, 2 ఎన్కౌంటర్ అవుతున్నాం అని చెప్పేసి ఆవిడ వివరిస్తున్నారనమాట.
సో ప్రభుపాద వారు చెప్తున్నారు పర్పట్లో మొదటి. యాక్చువల్ ప్రభుపాద వారు ఈ పర్పట్ చాలా పెద్దది, చాలా పాయింట్స్ ఎలాబరేట్ చేస్తారనమాట. ఫస్ట్ థింగ్ వచ్చేసి అలారం ఇస్తున్నారు మనకందరికీ. నేను చెప్పాను కదా, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ వాళ్ళు అలారం ఇచ్చారు కాంట్రాక్టర్కు, అయ్యా ఈ డేట్కి వేయకపోతే ఖచ్చితంగా పోస్ట్పోన్ అవుతుంది, నువ్వు మళ్ళా రెస్పాన్సిబిలిటీ అవుతావు. అదేవిధంగా ప్రభుపాద ఏం చెప్తారంటే, కలియుగ వీఆర్ ఇన్ ద బిగినింగ్. మనం ఇంకా కలియుగంలో మొదటి పాదంలో ఉన్నాం. కలియుగంలో 4 పాదాలు, మొదటి పాదంలో మనం ఉన్నాం. ఈ మొదటి పాదంలోనే మనం ఎన్నో ఇబ్బందులు చూస్తున్నాం. ఉదాహరణకు మనం చూస్తే పాలస్తీనా ఇజ్రాయిల్ వారు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు ఆ కంట్రీ వాళ్ళు. ఎందుకు? రీసెంట్ బంగ్లాదేశ్ ఇష్యూ, దే ఆర్ ఆల్సో స్ట్రగ్లింగ్. అదే సిచ్యువేషన్ ప్రభుపాద వారు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, కలియుగంలో ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఎటువంటి ఇబ్బందులు అంటే, ఈ మాంసభక్షకులు సాధువులను నివసించడానికి లేకుండా చేస్తారు. ఇప్పుడు అదే కదా జరిగింది అక్కడ. సేమ్ ఇక్కడ భాగవతం ఏం చెప్తుంది, కలియుగ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ సేనర్ సెక్షన్ అంటే సెయింట్లీ పీపుల్, సెయింట్లీ పీపుల్కు స్థలం ఉండదు నివసించడానికి, అన్ని ఇబ్బందులు ఏర్పడతాయి అని చెప్పేసి ధర్మం చెప్తుందన్నమాట. యాక్చువల్గా జస్ట్ 5,000 సంవత్సరాలు జస్ట్ ఇండికేషను, కానీ అది ప్రిడిక్షన్. ఇప్పుడు మనకు చిన్న డోస్ ఇక్కడ కానొస్తుంది, ప్రాక్టికల్గా మనం కంటి ముందర చూస్తున్నాం. అది ప్రోగ్రెస్ అయ్యే కొద్ది ఇంకేమవుతుంది, ఇంకా విపరీతంగా పెరుగుతుంది. అది ఎవరు ప్రిడిక్ట్ చేయలేదు, అంత పవర్ఫుల్. ఎందుకంటే ఖచ్చితంగా కాలము ఎటువంటి పవర్ది అంటే, కాలము ఏ దాన్నైనా సరే నాశనం చేస్తుంది, దానికి అంత పవర్ ఉంటుంది. అందుకని కలి ప్రభావం ఏం జరిగింది, ధర్మాన్ని ఒక్కొక్క దాన్ని నశింప చేసుకుంటూ వస్తుంది అనమాట. అందుకని ప్రభుపాద 4 ఐటమ్స్ చెప్తున్నారు. యాజ్ కలియుగ ప్రోగ్రెసెస్ 4 థింగ్స్ డిటరేట్ అవుతాయంట. ఏంటివేటివి? లైఫ్, మానవుని యొక్క జీవితము. యాక్చువల్ అప్పట్లో ఎన్ని ఏళ్ళు నివసించేవారు? 1,00,000 years. అది 10,000 వచ్చింది, తర్వాత 1,000 అయింది, ఇప్పుడు 100 అయింది. ఇప్పుడు మనం ఫ్రీక్వెంట్గా చూస్తున్నాం 30 years. యాక్చువల్ భాగవతం మనకు ముందు చెప్తుందేమని, కలియుగ ప్రోగ్రెస్లో కొన్నేళ్ల తర్వాత మనం చూస్తామంట 30 ఏళ్ళు ఎవరైనా నివసించి చాలా పెద్ద గొప్పవాడని. కానీ మనం ఇంకా మొదటి పాదంలోనే చూస్తున్నాం అది. మనం ఎంతోమంది చూసాం, కొన్ని యాక్టర్స్ సడన్గా 34 yearsలో చనిపోతున్నారు. అది ఇప్పుడు మనం అది అలారంగా తీసుకోవాలి. అరే చాలా డేంజరస్ సిచ్యువేషన్లో ఉన్నాం మనం. ఇవన్నీ ప్రాక్టికల్గా మన కంటి ముందర జరుగుతున్నాయి. ఏదో స్టోరీస్ కాదు, ఏదో ముందు జరుగుతుందిలే అని చెప్పడానికి, మన కంటి ముందరనే జరుగుతున్నాయి, రియల్గా జరుగుతున్నాయి. అంటే మనం ఎంత కాషన్గా ఉండాలి, అలర్ట్ అవ్వాలా. ఎవరైనా సపోజ్ యాక్సిడెంట్ అయింది అనుకో, నెక్స్ట్ టైం మనం ఏం చేస్తాం, అరే నా ముందరనే యాక్సిడెంట్ అయింది, నేను హెల్మెట్ పెట్టుకోవాలి, సో దట్ నా లైఫ్ నేను చూసుకోను, ప్రొటెక్షన్ చేసుకుంటాం. సపోజ్ మన కంటి ముందరనే జరిగింది, కానీ నువ్వు హెల్మెట్ పెట్టుకోకపోతే మనం ఏమనగాలి, అన్ఇంటెలిజెంట్ పర్సన్, అంతే కదా. అరే నీకు బుర్ర లేదు, మినిమం కంటి ముందర మనం చూస్తున్నాము, అట్లీస్ట్ మన లైఫ్ మనం సేవ్ చేసుకోవాలని చెప్పేసి. అయితే రీసెంట్గా నేను వైజాగ్లో 2-wheeler మీద వెనకల కూర్చొని వెళ్తున్నాను అనమాట. ఒక ట్రాఫిక్ జంక్షన్లో ఆగాం. ఆగకపోతే జనరల్గా అందరికి హెల్మెట్ చాలా ఇంపార్టెంట్. ఒక యంగ్స్టారు జస్ట్ ఎగ్జాక్ట్ సిగ్నల్ ఆపాడు, అప్పుడు ట్రాఫిక్ పోలీస్ పర్సన్ అతని దగ్గరికి వచ్చాడు. వచ్చి హెల్మెట్ అతని చేతిలో ఉంది, పెట్టుకోలేదు. ఆయన వచ్చి ఆపేసి, అయ్యే హెల్మెట్ పెట్టుకో, నువ్వు నాకు డబ్బులు, నాకు కాదు సేఫ్టీ, నిన్ను కాపాడడానికి నేను సేఫ్టీ చెప్తున్నాను. సపోజ్ నువ్వు పోయేటప్పుడు ఎక్కడైనా ఏమైనా అయింది అనుకో, ఎవరు గ్లాసు, నీ లైఫ్ గ్లాసు. వాళ్ళు మనకు అలారం ఏం చేశారు, ఎన్నో ప్లేస్లు నోటీస్ బోర్డులు పెట్టారు, యూజ్ హెల్మెట్, ఎన్నో ఇండికేషన్స్ ఇచ్చారు. ఇచ్చినా కూడా మనం ఏం చేస్తున్నాం, పెట్టుకోవడం లేదు. ఎంత అంటే అందుకనే ఏం చేస్తామంటే, వీఆర్ మంద బుద్ధి మంద భాగ్య, వీ డోంట్ హ్యావ్ ఇంటెలిజెన్స్. మనకు అంటు ముందే జరుగుతుంది, ఏది ప్రాబ్లం తెలుస్తుంది, కానీ మన మైండ్కు ఎక్కడం లేదు. అంటే మనం ఎంత డల్ హెడెడ్ ఉన్నట్లు, అంతే కదా. అరే ఈయనకు బుర్ర ఉందా, కంటి ముందర చెప్పినా కూడా అర్థం కాలేదంటే ఎంత డీప్ ఇగ్నోరెన్స్లో ఉన్నట్లు మనం, అంతే కదా. అదే ప్రభుపాద గారు చెప్తున్నారు, కలియుగంలో పీపుల్ ఆర్ సో డల్. ఆ రియాలిటీ మన కంటి ముందర కానొచ్చినా మనం గ్రహించలేని స్థితిలో ఉన్నాం. అది మన పరిస్థితి. అందుకని ప్రభుపాద గారు చెప్తాడు, యూ షుడ్ బికమ్ అలర్ట్. అలర్ట్ అవ్వాలి, చేంజ్. ఏ విధంగా మనం అలర్ట్ అవుతాం, ఎప్పుడైతే ఈ కృష్ణ కాన్షియస్నెస్ మనం ప్రాక్టీస్ చేయడం మొదలు పెడతామో మనలో అలర్ట్నెస్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు యాక్చువల్ మీరు కానీ చూస్తే పోలీసులకు డబ్బులు ఎక్కువయ్యి అన్ని పోస్టర్లు పెట్టలేదు.
రోడ్డంబడి ప్రతి కిలోమీటర్కి ఒకటి, 2 కిలోమీటర్లకు ఒకటి అడ్వర్టైజ్మెంట్లు. వాళ్ళకు ఏదో ఎక్సెస్ మనీ ఉంది అడ్వర్టైజ్మెంట్ చేద్దామని కాదు. మనకు అవగాహన చేయడానికి వాళ్ళు అంత ఎక్స్‌పెండిచర్ చేస్తున్నారు. సో దట్ అట్‌లీస్ట్ ఇన్ని సార్లు వింటే ఒకసారైనా మన మైండ్‌కు వెళ్తుంది అని చెప్పేసి. అందుకని ప్రభుపాద వారు కానీ పరపట్లు కానీ మీరు కానీ చూస్తే జస్ట్ ఫస్ట్ స్టేట్మెంట్‌లో ప్రభుపాద ఇండికేషన్ ఈజ్ ఎ అలారం ఫర్ ఎవ్రీబడి. అట్లా ప్రతి ఒక్క పరపట్లు ప్రభుపాద వారు అలారం ఇస్తున్నారు మనకు. ఏమని? ప్లీజ్ గెటప్, లేయండి, జీవ జాగో. మనందరం నిద్రపోతున్నాం. యాక్చువల్ మనం అందరం ఏమనుకుంటున్నాం, అరే నేను మేల్కొని ఉన్నాను కానీ ప్రభు ఏంది నిద్రపోతున్నా అంటున్నారు. యాక్చువల్గా రియల్లీ నిద్రపోతున్నాం మనం. ఏమిటి ఆ నిద్ర అంటే ఆధ్యాత్మికంగా నిద్రపోతున్నాం, భౌతికంగా మేల్కొని ఉన్నాం, ఆధ్యాత్మికంగా గాఢ నిద్రలో ఉన్నాం. దాన్ని మేల్కొల్పుతున్నారు ప్రభుపాద వారు. అరే నువ్వేమో మేల్కొని ఉన్నావు అనుకో, యాక్చువల్ నువ్వు మేల్కొని లేవు, భౌతికంగా మేల్కొని ఉన్నావు, ఆధ్యాత్మికంగా మేల్కోవాలి ఫస్ట్. ఆ ఆధ్యాత్మికంగా మేల్కోవడానికే ప్రభుపాద వారు స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ రాస్తున్నారు భగవద్గీతలో. అరే అట్లయినా చదివి మనము ఆధ్యాత్మికంగా మేల్కుంటాము అని చెప్పేసి. అందుకని ప్రభుపాద చెప్తున్నారు, యాజ్ కలియుగ ప్రోగ్రెసెస్ యు ఆర్ గోయింగ్ టు ఫేస్ దీస్ ప్రాబ్లమ్స్. ఎందుకు? మనం అందరం కోవిడ్ చూసాం కదా. కోవిడ్లో చాలా కాషన్స్ ఇచ్చింది గవర్నమెంట్. అయ్యా గ్లౌజులు వేసుకో, బయటికి పోయినప్పుడు ఇలా ఉండు ఇలా ఉండు అని చెప్పేసి. కొందరు ఎవరైతే పాటించారో వాళ్ళు సేఫ్ అయ్యారు. ఎవరైతే నెగ్లెక్ట్ చేసినారో వాళ్ళకి ఏమైంది? దే లాస్ట్ దేర్ లైఫ్. కాషన్ ఇచ్చారు. సో మనకు కూడా ప్రభుపాద వారు కాషనింగ్ ఇస్తున్నారు, ప్రతి ఒక్క స్టేట్మెంట్లో కాషనింగ్ ఇస్తున్నారు. ఈ విధంగా ఉంటుంది కలియుగ ప్రోగ్రెస్లో, కాబట్టి యూ షుడ్ ఆల్ బికమ్ అలర్ట్. అందుకని ప్రభుపాద వారు ఏం చెప్తారంటే ఈ పర్పట్లో, యాజ్ కలియుగ ప్రోగ్రెసెస్ వీఆర్ సపోజ్ టు ఫాలో ధర్మాన్ని మనం పాటించాలి. అందుకని ప్రభుపాద వారు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, ఏ విధంగా అయితే మనం ఈ భౌతిక ప్రపంచాన్ని ప్రభుపాద వారు ఉదాహరణ చెప్తున్నారు. ఈ భౌతిక ప్రపంచము ఒక జైలు. జైల్లో మనం అందరం ఉన్నాం. జైలుకి అధికారి కూడా ఉంటాడు కదా. సపోజ్ మనం ఆ జైలు నుంచి బయటపడాలంటే మనం ఏం చేయాలి? ఆ జైల్లో ఉన్న రూల్స్ అన్నిటిని మనం పాటించి ఆ అధికారిని మనం సంతృప్తిపరిస్తే అతను ఏమనుకుంటే, ఓ ఇతను మారిపోయాడు కాబట్టి ఇతను మంచిగా ప్రవర్తిస్తున్నాడు కాబట్టి ఇతన్ని నేను రిలీజ్ చేయడానికి ఆస్కారం అవుతుంది. అంతే కదా. అప్పుడు ఆయన ఏం ఆలోచిస్తాడు? ఆలోచించడం మొదలు పెడతాడు. అయితే ఇతను ఎంతో చెడుగా ప్రవర్తించేవాడు, ఇప్పుడు జైల్లో పడినాక అతనిలో పరివర్తన అనేది జరిగింది కాబట్టి ఇతన్ని నేను వదిలేయడానికి ఆస్కారము కానొస్తుంది అని ఆలోచిస్తారు. ఆలోచించి అతన్ని వదిలేస్తారు కదా. అదేవిధంగా ఇప్పుడు ఈ భౌతిక ప్రపంచంలో జనము ఏం చేయాలంటే, ఈ భౌతిక ప్రపంచానికి సంబంధించిన ఎన్నో రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఆ ఒక్క వన్ ఆఫ్ ద రూల్ ఏంటంటే యజ్ఞని సాక్రిఫైస్ చేయడం, అంటే యజ్ఞలు చేయడం అన్నమాట. ఆ యజ్ఞ అనేది మ్యాండేటరీ, దాన్ని ఎవరు తప్పించుకోలేరు. ఇప్పుడు జైల్లో ఉన్నాం అనుకోండి, జైల్లో రూల్స్ అని మనం ఖచ్చితంగా పాటించాలి. లేదు నాకు ఆప్షను, నేను చేస్తే చేస్తాను లేకపోతే లేదు అనుకుంటే బయటకు వస్తామా? జైలర్ ఏం చేస్తారా? ఇన్నే కూర్చో, నువ్వు నేర్చుకున్నంతవరకు ఇన్నే ఉండాలి. ఎందుకు? నువ్వు పర్పస్ ఎక్కడికి వెళ్ళింది. సపోజ్ మనం స్కూల్లో జాయిన్ అవుతాం, స్కూల్లో ఫస్ట్ క్లాస్లో జాయిన్ అయ్యి సెకండ్ క్లాస్ వాళ్ళని మన క్వాలిఫికేషన్ ఏంటిది? ఫస్ట్ క్లాస్లో అన్ని నేర్చుకుంటేనే నీకు సెకండ్ క్లాస్కు పంపిస్తారు. లేదు నేను నేర్చుకోను ఆటోమేటిక్గా నేను వెళ్తాను అనుకుంటే వీలవుతుందా? ఎప్పటికీ ప్రమోషన్ రాదు మనకు. నిరంతరంగా అదే స్థితిలో మనం ఉంటాం. అదేవిధంగా ఇప్పుడు సొసైటీలో ఏం చేస్తున్నారంటే, మేమందరం చాలా ఎడ్యుకేటెడ్, దేవుడు ఏంటిది? అది ప్రభుపాద గారు చెప్తున్నారు. కలియుగ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ భగవంతుని ఆజ్ఞలను తిరస్కరిస్తారంట. అదే ఇప్పుడు మనం మోడర్న్ సొసైటీలో చూస్తున్నాం. ఎవరైనా స్టూడెంట్ అడిగితే టెంపుల్కి రా, సినిమా కాదు అంటే, దేవుడు ఎందుకు? నేను చదువుకున్నాను కదా, నేను ఎందుకు భగవద్గీత చదవాలి? అసలు ఏమంత ఇంపార్టెంట్, నిజంగానే చదవాలనా అని క్వశ్చన్స్ అడుగుతారు. అంటే వాళ్ళ సిచ్యువేషన్ డిఫైయింగ్. అసలు అంత ఇంపార్టెంట్ నిజంగానే భగవంతుని నమ్మడం, భగవంతుని ఒక లీలలు వినడం అంత ఇంపార్టెంట్ అని క్వశ్చన్. అది ప్రభుపాద. యాజ్ కలియుగ ప్రోగ్రెసెస్ పీపుల్ విల్ డిఫే, అంటే భగవంతుని తిరస్కరిస్తారు, భగవంతుని ఆజ్ఞలు కూడా తిరస్కరిస్తారు. అది ఇప్పుడు మనం ఎవరైనా పిల్లలు అడిగాను, హరే కృష్ణ మంత్రం జపం చేయడమా? ఇది మోడర్న్ కాదండి, ఇది అంత ఇంపార్టెంటా? మీరంతా టైం వేస్ట్ చేస్తున్నారు.
ఇవన్నీ కామన్‌గా చెప్తారు మాకు. ఆ! ఎన్ని అంటే మనం ఏదైనా సరే వాళ్ళకి మంచి చెప్దాం అనుకుంటే ఆపోజిట్‌గా మాట్లాడతారు. అదే సేమ్ పరపట్లు చెప్తున్నారు. యాస్ కలియుగ ప్రోగ్రెసెస్ సొసైటీస్ విల్ ఫార్మ్. ఎటువంటి సొసైటీలు ఫార్మ్ అవుతాయంటే భగవంతుడిని తిరస్కరించే సొసైటీలు వస్తాయంట. ఇప్పుడు అవే చూస్తుంటాం మనం యూట్యూబ్‌లలో. అంత సైంటిఫికే. ఏదైనా చెప్తే భగవంతుడు లేడని మాట్లాడతారు గానీ, భగవంతుడు ఉన్నాడని ఏమైనా ప్రయత్నిస్తే దాన్ని ఇదంతా సెంటిమెంటలిజము. వీళ్ళందరూ మైథాలజీ, ఇది స్టోరీసు అని చెప్పేసి మొదలుపెడతారనమాట. ఎందుకు రీసెంట్‌గా ఒక వీడియో రిలీజ్ అయిందనమాట. ఏది రామసేతు మీద. జస్ట్ 2 వీక్స్ బ్యాక్. ఈజ్ వెరీ సైంటిఫిక్ పర్సన్. ఆ వీడియో చేసిన అతననమాట. అతనేమని చెప్తున్నాడంటే, మనం అందరం విన్నాము, అప్పట్లో రామసేతు చేయడానికి వానరులు ఆ రాళ్ళని ఎత్తి సముద్రంలో పారేసి ఆ రామసేతును కట్టారు అని చెప్పేసి. ప్రతి ఒక్క రాయి మీద రామనామాన్ని జపం చేశారని చెప్పారు. లిఖితం ఆ రాయిని అలా వేయడంతో అవి తేలి దాని ద్వారా వానరులు ఆ ఒక్క ఇది బ్రిడ్జ్ కట్టి అవతలికి చేరారు. ఇతనేమంటున్నాడంటే, ఆయన చాలా సైంటిఫిక్‌గా మాట్లాడాడనమాట. మీరందరూ ఒకటి మర్చిపోయారు సొసైటీ. ఏంటి మర్చిపోయారంటే, రావణుని సైన్యంలో 2 మేధావులు ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి మేధావులంటే, వాళ్ళు ఆ రాళ్ళను కూడా తేలించే విద్య వాళ్ళ దగ్గర ఉంది. కాబట్టి ఆ విద్యను ఉపయోగించి రాళ్ళు తేల్చారు అని చెప్తున్నాడు. సైంటిఫిక్‌గా ఆయన ప్రెజెంట్ చేస్తున్నాడు. బట్ యాక్చువల్‌గా రియాలిటీ ఏంటిది? యాక్చువల్‌గా భగవంతుడు ప్రభుపాద గారు ఏం చెప్తున్నాడు? లేదు, అట్ దట్ మూమెంట్ కృష్ణ రామచంద్ర మేడ్ లా ఆఫ్ గ్రావిటీ టు బికమ్ ఇన్యాక్టివ్. ప్రభుపాద గారు వర్షన్ అదే చెప్తారు. ఏమని? లేదు, ప్రభుపాద వారు అంటే అతను సైంటిఫిక్‌గా సొసైటీని మొత్తం ఏ విధంగా చేయాలనుకుంటున్నాడు? దెర్ ఈజ్ నో గాడ్ కాన్సెప్ట్ హియర్. దిస్ ఈజ్ ఆల్ సైన్స్. ఇప్పుడు ఏ విధంగా అయితే రాకెట్‌ను మనం ఒక సైంటిఫిక్ ద్వారా పైకి పంపిస్తున్నామో, ఆ విధంగా ఆయన దగ్గర 2 మేధావులు ఉన్నారు. పేర్లు కూడా చెప్తున్నాడు. చెప్పి వాళ్ళ దగ్గర ఒక విద్య ఉంది. అది శాస్త్రంలో ఉంది. ఆ శాస్త్రమైన విద్యను ఉపయోగించి వాళ్ళు ఆ రాళ్ళని తేల్చారు గానీ, రాముడు ఆ విధంగా చేశాడని కాదు అని చెప్తున్నాడు. అంటే ఇది కూడా అందరూ సైంటిఫిక్ పీపులే. అంటే ఏ విధంగా ఇదొక పెద్ద ఆయన ఎంతమందిని కన్విన్స్ చేస్తున్నాడు అంటే, దేర్ ఈజ్ నో డివోషన్ హియర్. దిస్ ఈజ్ ఓన్లీ సైంటిఫిక్. అప్పట్లో వాళ్ళు ఆ నాలెడ్జ్ ఉంది కాబట్టి చేయగలరు. ఇప్పుడు మేము కూడా ఆ నాలెడ్జ్ తెలుసుకుంటే చేయగలుగుతాం. అంతే డిఫరెన్స్. ఆ నాలెడ్జ్ మా దగ్గర లేదు. సపోజ్ ఆ నాలెడ్జ్ నా దగ్గర ఉంటే నేను కూడా చేయగలము. చూడండి, అంటే యాజ్ కలియుగ ప్రోగ్రెసెస్ మనం ఇవన్నీ చూడొస్తాం ఒక్కొక్కటి. అట్లా ఎంతోమంది ఎన్నో విధాలుగా భగవంతుని తిరస్కరించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు అన్నమాట. ఇది కలియుగ అప్పుడు ఎప్పుడైతే మనం అవి చూస్తామో ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, జస్ట్ ఇప్పుడు మనకు చిన్న చిన్న డోసులు వస్తున్నాయి. బట్ యాజ్ కలియుగ ప్రోగ్రెసెస్ ఇటువంటివి ఎన్నో వస్తాయి. అందుకనే కదా ఈ యొక్క చైతన్య మహాప్రభు మూమెంట్ ప్రభుపాద వారు చెప్తారు, ఫర్ నెక్స్ట్ 10,000 ఇయర్సే ఉంటుంది. ఆఫ్టర్ 10,000 ఇయర్స్ గాడ్ కాన్షియస్నెస్ అనేది చాలా తగ్గిపోతుంది. యాక్చువల్ మనం ఎంత అదృష్టవంతులు అంటే, ఈ పీరియడ్లో మనం భక్తి మార్గంలో ఉన్నాం. ఇప్పుడు కానీ మనం సీరియస్గా ప్రాక్టీస్ చేయకపోతే వీఆర్ గోయింగ్ టు లూజ్ లైఫ్. మళ్ళీ రాదు. సపోజ్ ఇప్పుడు మనం చేసాం, ఏదో విధంగా మనం భక్తి మార్గం ఏదో చేస్తూ వస్తున్నాం సీరియస్నెస్ లేక. ఇప్పుడు మనం ఎంతో పుణ్యం సంపాదిస్తున్నాం. ఆ పుణ్యంతో మళ్ళీ ఏం చేస్తాం? మళ్ళీ మానవజన్మ తీసుకుంటాం. కానీ అప్పుడు కలియుగ ఏ సిచ్యువేషన్లో ఉంటుంది? వరస్ట్ సిచ్యువేషన్లో ఉంటుంది. ఈవెన్ ఇప్పుడు మనం బంగ్లాదేశ్ వాళ్ళని చూసి మనం బాధపడుతున్నాం, అరే ఎంత ప్రాబ్లం ఉందని. అప్పుడు మనకే జరుగుతుంది అది. ఈవెన్ మనం చేయాలనుకున్న పరిస్థితులు అనుకూలించవు. కాబట్టి మనం ఎంతో సీరియస్గా భక్తి మార్గాన్ని, అంటే ఇప్పుడు మనం ఏదైతే చేస్తున్నామో మనం దాన్ని లూజ్గా చేయకూడదు. ఎవ్రీడే మన సీరియస్నెస్ పెంచుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు మనం చాంటింగ్ చేస్తుంటాం. ఈరోజు మనకు ఆ కాన్షియస్నెస్ లేకపోవచ్చు సిన్సియర్గా చాంటింగ్ చేసేది. అట్లీస్ట్ ఈరోజు మనం అనలైజ్ చేసుకొని రేపు ఒక మాల నేను చేయాలి సిన్సియర్గా. అట్లీస్ట్ 108 టైమ్స్, అట్లీస్ట్ 16 రౌండ్స్లో అట్లీస్ట్ ఒక రౌండ్ అయినా నేను వింటానా? ప్రయత్నం చేయాలి. అట్లీస్ట్ 1 అవర్ నేను ప్రతిరోజు భగవద్గీత చదువుతానా? యాక్చువల్ మనం ఏం చేస్తున్నాం?
ఇప్పటి మన ప్రాబ్లం ఏందంటే కలియుగంలో వీ డోంట్ హ్యావ్ సీరియస్‌నెస్. మనకంతా తెలుసు ఇది ప్రాబ్లమ్ ఫేస్ చేస్తామని. ఏ విధంగా అయితే నేను ఎగ్జాంపుల్ చెప్పాను. మనం ప్రతిరోజు రోడ్డు మీద చూస్తున్నాం హెల్మెట్ లేకపోతే ప్రాణం పోతుందని చెప్పేసి. కానీ ఎందుకు పెట్టుకోవడం లేదు పబ్లికు? వాళ్ళకి తెలియక కాదు. సీరియస్‌నెస్ లేక పెట్టుకోవడం లేదు. అంటే కలియుగంలో సీరియస్‌నెస్ అనేది చాలా లోపించింది. వెరీ, వెరీ, వెరీ లెస్. అదే మనం కూడా. మనకేందంటే ఫెమిలియారిటీ ఎక్కువ. నాకేంది చెప్పేది నాకన్నీ తెలుసు. ఇంకొకరు చెప్పినా మనం వినము. అదే పోలీసుల్లో అన్ని అడ్వర్టైజ్మెంట్లు పెట్టినా ఎందుకు పబ్లిక్ హెల్మెట్ పెట్టుకోవడం లేదు? వీళ్ళు చెప్పేది ఏంది నాకు తెలుసు, నా లైఫ్ నేను ప్రొటెక్షన్ చేసుకుంటాను. దట్ ఈస్ ద సిచ్యువేషన్. ఎందుకంటే దే ఆర్ నాట్ టేకింగ్ ఇన్స్ట్రక్షన్ సీరియస్లీ. అందుకనే మనము సీరియస్‌నెస్ అనేది ఫస్ట్ మనలో గాన సీరియస్‌నెస్ డెవలప్ అయితే మన లైఫే కంప్లీట్‌గా వేరేగా ఉంటుంది. మళ్ళీ ఆ సీరియస్‌నెస్ అనేది ఎప్పుడు మనలో పెరుగుతుంది? ఎప్పుడైతే మనం ఈ యొక్క పుస్తకాలు సిన్సియర్‌గా చదువుతామో, ఆ వైబ్రేషన్ యాక్చువల్‌గా సీరియస్‌నెస్ అనేది బుక్‌లో ఆల్రెడీ ప్రభుపాద వారు పెట్టేశారు. ఆ వైబ్రేషన్ అనేది బుక్‌లో ఉంది. ఎప్పుడైతే మనం ఆ ఒక్క వైబ్రేషన్ సీరియస్‌నెస్ అనే ఒక వైబ్రేషన్ బుక్‌లో ఉంది. అది ఎప్పుడైతే మనం చదువుతామో ఆ వైబ్రేషన్ మనకు కూడా వస్తుంది. ఇప్పుడు మనకందరికి ఎందుకు ఆ సీరియస్‌నెస్ లేదంటే బికాజ్ మనం సీరియస్‌గా బుక్‌లో ఉన్న వైబ్రేషన్‌ని యాక్సెప్ట్ చేయడం లేదు. బుక్ చదువుతాం. ఏముంది అరే ఈ బుక్ ఏదో చదువుకుంటూ పోతాం. అది కాదు. అసలు వర్డ్ టు వర్డ్ ఏంటి రిలేషన్? అసలు ఏంది ప్రభుపాద వారు మనకు నేర్చుకోమని చెప్తున్నారు అనే ఒక ఉద్దేశంతో మనం బుక్ చదవాలి. లేదు ఈరోజు 1 అవర్ చదవాలి, టకటకటక చదివేస్తాం. దాని ద్వారా ఏమి రాదు. అది ఓన్లీ మనం ఏదో టైంను పుణ్య కార్యక్రమానికి చేసినట్లే కానీ నిజమైన ఫలితాన్ని మనం పొందలేం. సీరియస్‌గా మనం చదివితే ఖచ్చితంగా మనలో పరివర్తన చేంజ్ అనేది కానొస్తుంది. ఎగ్జాంపుల్ మీరే చూడండి. ఒక క్లాస్‌లో ఒకే టీచర్ ఉంటాడు. 50 మంది పిల్లలు ఉంటారు. కానీ అందరికి ఎందుకు ఫస్ట్ ప్రైజ్ రావడం లేదు? కొందరికే వస్తుంది. ఎందుకు? దాంట్లో 50 మందిలో ఒకరే సీరియస్‌నెస్ అనేది పెడుతున్నాడు కాబట్టి. అదేవిధంగా మనం కూడా మనం అనలైజ్ చేసుకోవాలి. ఎందుకు వాళ్ళే ప్రోగ్రెస్ అవుతున్నారు, నేనెందుకు నాకు సీరియస్‌నెస్ లేదంటే బికాజ్ మనం అది సీరియస్‌నెస్ పెట్టలేదు కాబట్టి. అతనికే ఎందుకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, నాకెందుకు సపోజ్ పేరెంట్స్ వచ్చి అడగొచ్చు. ఎందుకు ఆ అబ్బాయికి ఇస్తున్నారు మీరు ఫస్ట్ ప్రైజ్? పేరెంట్స్ వచ్చి అడిగితే టీచర్ ఏం చెప్తాడు? నేను అందరికి సేమ్ చెప్తున్నాను, బట్ మీ అబ్బాయి చదవడం లేదు కదా. అదేవిధంగా ఇప్పుడు ప్రభుపాద వారి బుక్స్ సీరియస్‌నెస్‌గా ఉన్నాయి, కానీ అందరు చదువుతున్నారు. కొందరే ఉన్నత స్థితికి వెళ్తున్నారు. ఎందుకు? అతను సీరియస్‌గా దాన్ని తీసుకుంటున్నాడు కదా. ఎప్పుడైతే అతను సీరియస్‌గా దాన్ని పాటించడం మొదలుపెట్టాడో అప్పుడు ఆటోమేటిక్‌గా రిజల్ట్స్ వస్తుంది. అదే కదా, అతను సీరియస్‌గా క్లాస్ వింటే ఖచ్చితంగా ఫస్ట్ క్లాస్ వస్తుంది. ఎందుకు? నువ్వంతా విన్నావు, గ్రహించావు, అర్థం చేసుకోకున్నావు అన్న ఒకటి ఎగ్జామ్ పెట్టినప్పుడు ఏం చేస్తున్నాడు? ఎటువంటి కష్టమైన ప్రాబ్లంకు అతని ఆన్సరు రాయగలుగుతున్నాడు కదా. అదేవిధంగా మనం గాన సీరియస్‌గా ప్రభుపాద వారి బుక్స్ చదివితే ఖచ్చితంగా మనలో ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. ఎందుకు? ఆ వైబ్రేషన్ అనేది దీంట్లో ఉంది. బట్ మనము సీరియస్‌గా లేదు కాబట్టే ఆ వైబ్రేషన్ మనం పికప్ చేయలేకపోతున్నాం. ఎందుకు? మనం చాలాసార్లు ఎగ్జాంపుల్ ఉంటాయి. మనం సిగ్నల్ లేదని అంటాం. ఎందుకు? మనం ఆ జోన్‌లో లేకపోతే మనకి సిగ్నల్ ఉంటుందా? లేదు. అదే కానీ టవర్ కింద ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా మనకు సిగ్నల్ వస్తుంది. అదేవిధంగా మనం ప్రభుపాద వారి సాంగత్యంలో రియల్ అసోసియేషన్ అంటే ఏదో అసోసియేషన్ అంటే పోయి టెంపుల్ గంట కొట్టేసి ఒక నమస్కారం పెట్టి అది కాదు యాక్చువల్ అసోసియేషన్. అక్కడ వెళ్ళి నేను ఈరోజు ఏం నేర్చుకోవాలి, నేను ఏ విధంగా పరివర్తన చెందాలి అనేది మనం ఫస్ట్ అనలైజ్ చేసుకొని మనం ప్రోగ్రెస్ చేసుకోవాలి ఫస్ట్ లెవెల్. దాన్ని రియల్ సీరియస్‌నెస్ అంటారు. మీకు ఎగ్జాంపుల్ బిజినెస్ చేసేవాళ్ళు, అతను ప్రతిరోజు ప్రాఫిట్ ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తాడు? ఈజ్ వెరీ సీరియస్ ఇన్ ప్రాఫిట్. అంతే కదా. నేను 1 crore నేను సంపాదించాలంటే ప్రతిరోజు ఆయన ఏం చేస్తాడు? 1 monthలో నేను 1 crore అంటే ఎవ్రీడే కూర్చొని లెక్కలేసుకుంటాడు. అరే ఈరోజు 1 లక్ష వచ్చిందా లేదా, 2 లక్షలు వచ్చాయా లేదా. ఎందుకు? ఈరోజు రాకపోతే నేను ఖచ్చితంగా ఒక మంత్లో నేను 1 crore సంపాదించలేను కదా. అదేవిధంగా మనం ఎందుకు పురోగతి, ఆ కృష్ణ కాన్షియస్ పురోగతి మనలో లేదు కాబట్టి ఉంటే కనుక ప్రతిరోజు అనలైజ్ చేసుకుంటాం.
నిజంగా నేను ఈరోజు సిన్సియర్గా చాంటింగ్ చేశానా లేదా, సిన్సియర్గా నేను ప్రభుపాద వారి బుక్ చదివానా లేదా అనేది మనం అనలైజ్ చేసుకోవాలి. మనం అనాలిసిస్ అనేది పక్కన పెట్టేసాం. ఎందుకు? వి డిసైడెడ్ ఏమని, ఐఎమ్ ఆల్రెడీ సూపర్, కంక్లూజన్ చేసుకున్నాం. అది కాదు, వీ షుడ్ అనలైజ్ అవర్ సెల్ఫ్. ఎప్పుడైతే మనం అనాలిసిస్ చేస్తామో దెన్ విల్ మెజర్ అవర్ ప్రోగ్రెస్. ఓ రియల్గా నేను ముందుకు వెళ్తున్నానా లేదా, దెన్ విల్ టేక్ గైడెన్స్. ఈ విధంగా గైడెన్స్ చేసుకొని ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి. ఎందుకంటే ఎప్పుడైతే అలారం ఇచ్చారో, అలారం ఇచ్చినప్పుడు కూడా మన మైండ్కి ఎక్కలేదంటే మనం సీరియస్గా లేనట్టు లెక్క. ఎందుకు నాలో ఆ సీరియస్నెస్ లేదంటే నాలో అది లేదు. నాలో ఉండడానికి నేను గైడెన్స్ తీసుకుంటేనే అలారం అనేది నాకు స్ట్రైక్ అవుతుంది. యాక్చువల్లీ ప్రభుపాద వారు చెప్తున్నారు, ఏమని చెప్తున్నారంటే యజ్ఞ అనేది మ్యాండేటరీ, ఎవరు చేయకుండా ఆపడానికి అర్హత లేదు. అందరూ ఏమనుకుంటున్నారంటే ఆప్షనల్ అని అనుకుంటున్నారు. చాయిస్ కాదు, ఇది మ్యాండేటరీ. ఏ విధంగా అయితే జైల్లో ఉన్నవారు, జైల్లో ఉన్న రూల్స్ రెగ్యులేషన్స్ అతనికి చాయిసా కాదు, కంపల్సరీ. అదేవిధంగా మనకు కూడా యజ్ఞ అనేది కంపల్సరీ. అది మనకేదో చాయిస్గా నీకు ఇష్టం ఉంటే చెయ్యి, ఇష్టం లేకపోతే చేయకూడదని కాదు. ఇట్ ఈజ్ మ్యాండేటరీ. మ్యాండేటరీ అంటే నువ్వు తప్పనిసరిగా చేయాల్సిన వర్క్, యాజ్ ఎ డ్యూటీ మనం చేయాలి. అందుకని ప్రభుపాద ఏం చెప్తారంటే జైలు నుంచి ఎవరైతే బయటపడాలనుకుంటున్నారో వాళ్ళు అదేవిధంగా ఆ జైలర్కి సంబంధించిన రూల్స్ ఫాలో అయ్యి బయటపడతారో, అదేవిధంగా మనం ఈ యొక్క భౌతిక ప్రపంచం నుంచి నువ్వు బయటపడాలనుకుంటే ఖచ్చితంగా ఈ యజ్ఞాన్ని నువ్వు మ్యాండేటరీగా చేసి తీరాలి. అప్పుడే మన యొక్క భౌతిక ప్రపంచాన్ని నుంచి బయటపడడానికి ఆస్కారం అవుతుంది. లేకపోతే ఎట్టి పరిస్థితులు మనం బయటికి పోలేం. మనం ఇప్పుడు చాంటింగ్ చేయొచ్చు. చైతన్య మహాప్రభు స్టేట్మెంట్ చెప్తారు చైతన్య చరితామృతలో, హరే కృష్ణ మహామంత్రం అందరు జపం చేయొచ్చు, బట్ ఇట్ డిపెండ్స్ అపాన్ హౌ సీరియస్నెస్ యు ఆర్ డూయింగ్. మనకు కానీ ఆ సీరియస్నెస్ లేకుండా జపం చేసామనుకోండి, వైకుంఠం ఏం పోం, ఇక్కడే తిరంగా నిలుచుకొని ఉంటాం. మనం అందరం ఏమనుకుంటాం అంటే జస్ట్ నేను చాంటింగ్ చేస్తే సరిపోతుందేమో అని. ఆ సీరియస్నెస్ లేకుండా చాంటింగ్ చేస్తే వీఆర్ నాట్ గోయింగ్ టు గెట్ బెనిఫిట్ ఆఫ్ హరే కృష్ణ మహామంత్ర. వీ హ్యావ్ టు డూ చాంటింగ్ విత్ సీరియస్నెస్. అందుకని ప్రభుపాద గారు చెప్తారు, నిజంగా హరే కృష్ణ మహామంత్రాన్ని సీరియస్గా మనం జపం చేస్తే ఒకసారి చాలంట, ఎక్కువసార్లు కూడా కాదు, ఒక్కసారి జపం చేస్తే ఇన్ దట్ మూమెంట్ విల్ గెట్ లిబరేషన్ వస్తుంది. మళ్ళీ ప్రతిరోజు 16 మాలలు చేస్తున్నాం, ఇవాళ దగ్గర అవ్వాలి మనం. కాలేదంటే ఏంటిది రీజను? మనలో సీరియస్నెస్ లేదు. ఉండొచ్చు, బట్ ఇట్ ఈస్ వెరీ మీగర్, అంటే చాలా తక్కువ ఉంది. నిజంగా సీరియస్ ఉన్న వాళ్ళైతే దే విల్ గ్యారెంటీ టు మెజరింగ్. ఓ ఈరోజు 16 రౌండ్స్ నేను ఇన్అటెంటివ్గా చేశాను, రేపు ఖచ్చితంగా ఒక్క రౌండే నేను ఇంప్రూవ్మెంట్ చేయాలి. హీ విల్ మెజర్ హిమ్సెల్ఫ్ వెదర్ నేను రియల్గా ఇంక్రిమెంట్ అవుతున్నానా లేదా అనేది. అంతే కదా. ఆ బిజినెస్ పర్సన్ ఏం చేస్తాడు, ఎవ్రీడే క్యాలిక్యులేషన్ చేసుకుంటాడు. ఎందుకు? సీరియస్గా అతని టార్గెట్ ఏంటిది? 1 lakh నేను 1 crore నేను సంపాదించాలి. అదేవిధంగా వీ షుడ్ బి వెరీ సీరియస్. అదర్వైజ్ ఎన్ని శ్లోకాలు చదివినా, ఎన్ని పరపట్లు చదివినా మనకు చేంజ్ అనేది రాదు. అందుకని ప్రభుపాద వారు ఇక్కడ అలారం ఇచ్చారు, ప్లీజ్ బికమ్ అలర్ట్, యూ షుడ్ బికమ్ సీరియస్. అదర్వైజ్ కలియుగ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ మీరు ఇంకా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు కానీ తగ్గవు అని చెప్పేసి. సో ఇంతటితో నేను ముగుస్తాను. ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. ఓకే. అరే అంటే జనరల్గా చాంటింగ్ ఏముంటుందా అంటే నాకు తెలియదు సిస్టమ్ ఇక్కడ 45 వరకు అని చెప్పారు, అందుకని ఓకే. హరే కృష్ణ.
అవును. అచ్చా! దీంట్లో వెరీ క్లియర్ వెరీ అవును. హ్మ్. ఈ ఈ ఈ పర్పట్లో రాశారు మాతాజీ. ఏమని రాశారంటే క్లియర్‌గా, ఏ విధంగా అయితే యజ్ఞాలు మనం సమర్పిస్తామో, సపోజ్ మనం ధాన్యం అవన్నీ కూడా వాడతాం కదా! సపోజ్ ఏదైనా సరే యజ్ఞ ఫలితం అనేది ఒక దేవతకు వెళ్తుందనమాట. ఫస్ట్ మనం యజ్ఞంలో ఏవైతే సమర్పిస్తామో అది ఆ దేవతకు వెళ్ళినప్పుడు అదే ఇక్కడ పరపొట్లో ట్రాన్స్లేషన్లో కూడా అదే కదా, దేవతలు వాళ్ళ యజ్ఞ భాగాన్ని పొందలేకపోతున్నారు కాబట్టి వాళ్ళు సాటిస్ఫై కాలేదు. సపోజ్ మీరు హంగరీగా ఉన్నారు, సో మీకు నేను ఫుడ్ పెడితే మీరు సంతృప్తి చెందుతారు. అట్నే దేవతలకు ఈ రిజల్ట్, ఈ యజ్ఞం ఒక ఫలితమే వాళ్ళకు అది వాళ్ళకి సాటిస్ఫాక్షన్ వస్తుందన్నమాట, ఎనర్జీ ఇస్తుంది. ఏ విధంగా ఇస్తారు అది ప్రభుపాద చెప్తున్నారు. ఏ విధంగా వాళ్ళు మనకు రిటర్న్ ఇస్తారంటే రైట్ టైంలో వర్షాలు కురిపించడం. ఆ వర్షం కారణంగా మళ్ళీ ఏం జరుగుతుంది, మనకు మళ్ళీ పంటలు కలుగుతాయి. ఆ పంటల వల్ల మనకేంది ధాన్యం వస్తుంది. మనం దాని ద్వారా మన జీవితాన్ని మనం జీవించగలం అనమాట. అందుకని యజ్ఞ యాగాదులు అనేది మ్యాండేటరీ. సపోజ్ మనం యజ్ఞాన్ని ఆపేసామనుకోండి, వాళ్ళు డిస్సాటిస్ఫై అవుతే మనకు వర్షాలు అనేది కురసవు. ఇప్పుడు ఎందుకు మనకు అన్ని కెలామిటీస్ ఉన్నాయి? బికాస్ పూర్వంలో యజ్ఞం అనేది ప్రతి ఇంట్లో ఒక భాగం, అంటే డైలీ యాక్టివిటీలో అది ఒక కార్యక్రమంగా ఉండేదన్నమాట. ఇప్పుడు ఏం చేశారు, అందరు మోడర్నైజ్ అయిపోయి ఆ యజ్ఞ యాగాదులను అన్నీ తిరస్కరించేశారు, చేయడం లేదనమాట. దాని ద్వారా ఏం జరిగింది, దానివల్ల మొత్తం ఈ సైకిల్ అనేది ఎఫెక్ట్ అయిపోయింది అనమాట. ఎప్పుడైతే డెమిగాడ్ డిస్సాటిస్ఫై అవుతారో దే విల్ నాట్ హెల్ప్ అస్ ఇన్ బేసిక్ నెసెసిటీస్. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు బెంగళూరులో ఉన్నారు, బెంగళూరులో మీకు వాటర్ డిపార్ట్మెంట్ ఉంది. వాటర్ వాళ్ళు మీకు సప్లై చేసినప్పుడు మీరు ట్యాక్స్ కట్టాలి. సపోజ్ నేను ఎందుకు కట్టాలి, నాకు అవసరం లేదు, మీ డ్యూటీ మీరు వాటర్ ఇచ్చేయండి అనుకుంటే వాళ్ళు ఎందుకు ఇస్తారు? వాళ్ళకి డబ్బులు అనేది మనం ఇవ్వాలి కదా, ఇస్తే వాళ్ళు నీకు మెయింటెనెన్స్ వాళ్ళ రిక్వైర్మెంట్స్ అన్ని చేస్తారు. నువ్వేమో ట్యాక్స్ కట్టకుండా నువ్వు వాటర్ సప్లై అంటే అంటారు, నువ్వు ట్యాక్స్ కట్టకపోతే నీకు ఎందుకు వాటర్ ఇవ్వాలి? ఇదే సేమ్ థింగ్, వీఆర్ పేయింగ్ ట్యాక్స్ టు ద దేవతాస్ బికాస్ మనం వాళ్ళ దగ్గర నుంచి సర్వీస్ తీసుకుంటున్నాం. ఆ సర్వీసు మనకు గ్రాటిట్యూడ్ ఇవ్వాలి. నడుపుతున్నారు. ఆల్ ద దేవతాస్ ఆర్ యాక్చువల్లీ మేనేజింగ్ డైరెక్టర్స్ ఫర్ దిస్ ఎంటైర్ యూనివర్స్. సో వాళ్ళకు మనం బేసిక్ గ్రాటిట్యూడ్ చూపకపోతే దెన్ ఇట్ ఈస్ సిన్ ఫర్ అస్. ఇప్పుడు ట్యాక్స్ కట్టకపోతే గవర్నమెంట్ వాళ్ళు వచ్చి మనల్ని ఏమైనా చేయొచ్చు, డిస్కనెక్ట్ చేసేస్తారు. అప్పుడు ఇబ్బంది ఎవరికి? మనకి ఇబ్బంది. అదేవిధంగా మనం మన ట్యాక్స్, మన గ్రాటిట్యూడ్ యాక్చువల్గా యజ్ఞం చేయడం వల్ల ఏం చేద్దంటే వీఆర్ షోయింగ్ అవర్ గ్రాటిట్యూడ్ టు ద దేవతాస్ ఫర్ సన్, మూన్, రైన్. మన గ్రాటిట్యూడ్ మనం చూపిస్తున్నాం. సో ఆ గ్రాటిట్యూడ్ వల్ల ఏం జరుగుతుందంటే దే విల్ బికమ్ ఆబ్లిగేట్, ఓ హీ హాస్ డన్ హిస్ డ్యూటీ, లెట్ మీ షవర్ రైన్స్. ఆ విధంగా అనమాట. అందుకని ప్రభుపాద దిస్ ఈజ్ ఏ సిస్టమ్, ఇట్ ఈస్ సైకిల్. ఇఫ్ దిస్ సైకిల్ ఎవరైనా ప్రాపర్గా డిశ్చార్జ్ చేయకపోతే దెన్ ఎంటైర్ సైకిల్ ఈస్ గోయింగ్ టు గెట్ డిస్టర్బ్డ్. ఇట్ హ్యాస్ టు గో ఆన్ మెయిన్. అందుకనే ఇప్పుడు ఇన్ కలియుగ టు ప్రాక్టీస్ సో మెనీ యజ్ఞాస్ ఈస్ ఇంపాసిబుల్. చైతన్య మహాప్రభు రికమెండ్స్ ఇన్ ద సేమ్ పర్పట్. సింప్లెస్ట్ మెథడ్ ఆఫ్ యజ్ఞ విచ్ సాటిస్ఫైస్ ఎవ్రీ దేవత ఈస్ చాంటింగ్ హరే కృష్ణ మహామంత్ర. మనం ఎన్నో యజ్ఞాలు యాక్చువల్గా చేయాలి చెప్పాలంటే వీ కెనాట్ పర్ఫామ్ యజ్ఞాస్. సత్యుగ త్రేతాయుగంలో చేసే యజ్ఞాలు కలియుగంలో చేయడం సాధ్యము కాదు. ఎందుకంటే వీ డోంట్ హ్యావ్ ప్యూర్ ఐటమ్స్. ఎవ్రీడే మనం వీడియోస్ చూస్తున్నాం, అన్ని డైల్యూటెడ్ ఐటమ్స్. లేదు, వసతి లేదు, బ్రాహ్మణ్స్ లేరు, చేసేవాళ్ళు లేరు, ఆ మనస్తత్వం లేదు, మనస్ఫూర్తి లేదు. ఇవన్నీ లేని వాళ్ళు యజ్ఞాన్ని ఎలా చేయగలరు? ఇట్స్ నాట్ పాసిబుల్ టు డూ. అందుకని చైతన్య మహాప్రభు ఏం చెప్తారంటే ఇవన్నీ ప్రాక్టికల్ కాదు కాబట్టి సింప్లెస్ట్ యజ్ఞ విచ్ మేక్స్ దేవతాస్ ఆల్సో సాటిస్ఫై ఈస్ చాంటింగ్ హరే కృష్ణ మహామంత్ర. ఇది ఎవరైనా చేయొచ్చు, ఒక పిల్లవాళ్ళైనా చేయొచ్చు, పెద్దవాళ్ళైనా చేయొచ్చు, యూత్ అయినా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. కాబట్టి అందుకని ప్రభుపాద ఏం చెప్తారంటే ఇన్ కలియుగ బెస్ట్ మెథడ్ ఆఫ్ సాక్రిఫైస్ ఈస్ చాంటింగ్ హరే కృష్ణ మహామంత్ర. మనం ఆ హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తే చాలు, ఆటోమేటిక్గా సర్వ దేవతలు సంతృప్తి చెందుతారు. ఎప్పుడైతే మనం ఆ దేవతలను సంతృప్తి చేస్తామో కంపల్సరీ మనకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు వాళ్ళు సమకూర్చడం జరుగుతుంది అన్నమాట. ఆ విధంగా మనకు ఈ యొక్క రిలేషన్ అనేది భాగవతం చెప్తుంది మెయిన్. అందుకనే యజ్ఞ ఈజ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ఇట్ ఈజ్ నాట్ ఆప్షన్, ఇట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ డైలీ యాక్టివిటీ. ఇప్పుడు కలియుగంలో ఏం జరిగిందంటే అది ఆప్షనల్గా తీసుకుంటారు, బట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ ఆప్షనల్.
ఇట్ ఈస్ మ్యాండేటరీ విచ్ వీ హ్యావ్ టు డూ ఇట్. మనం ఎవ్రీడే పొద్దున్న లేస్తానే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ యాజ్ ఏ స్టాండర్డ్ యాక్టివిటీ. సో యజ్ఞ ఈజ్ వన్ ఆఫ్ ద యాక్టివిటీ విచ్ హ్యాస్ టు బి టేకన్ యాజ్ అవర్ డ్యూటీ. ఇట్స్ చాయిస్ కాదు, ఇట్ ఈస్ ఎ డ్యూటీ టు బి పర్ఫార్మ్డ్, కంపల్సరీ డ్యూటీ. యాక్చువల్గా ఇది రియలైజ్ జరగడం లేదు, ఎందుకంటే ఈ నాలెడ్జ్ ఎవరికి తెలియదు. ఈ యొక్క రిలేషన్షిప్ బిట్వీన్ యజ్ఞ అండ్ దేవతాస్ కూడా ఎవరికి తెలియదు. అందుకనే వీళ్ళు ఏమనుకుంటే వర్షాలు ఏంటిది, నేచర్ కదా ఇచ్చేదని. యాక్చువల్ నేచర్ ఈజ్ నాట్ గివింగ్ రైన్స్. నేచర్ ఈజ్ వర్కింగ్ అండర్ ద డైరెక్షన్ ఆఫ్ ద దేవతాస్ హూ ఆర్ వర్కింగ్ అండర్ డైరెక్షన్ ఆఫ్ లార్డ్ విష్ణు, కృష్ణ. వాళ్ళ కింద ఇవన్నీ జరుగుతున్నాయి. అందుకని భగవద్గీత కృష్ణ చెప్తారు కదా, ఏమని చెప్తారు, ఈ యొక్క ప్రకృతి అంతా సృష్టిగా జరుగుతుంది, రన్నింగ్ అవుతుంది, బట్ దాని వెనకల నేను ఉన్నాను. బికాజ్ నేను ఉన్నాను కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. ఎగ్జాంపుల్, మీరు ఒక చైన్ వేసుకున్నారు పూసలతో, బట్ దాని వెనకల ఒక తాడు అనేది ఉంది ఆ పూసలన్నింటినీ నీట్గా మీకు పెట్టడానికి. సపోజ్ ఆ థ్రెడ్ లేకపోతే ఆ పూసలు ఉంటాయా? లేవు. సిమిలర్లీ దెర్ ఈస్ కృష్ణ విచ్ ఈస్ రన్నింగ్ దిస్ ఎంటైర్ క్రియేషన్ ఇన్ ఏ సిస్టమైజ్డ్ వే. మనం ఆ సిస్టాన్ని చూస్తున్నాం కానీ ఆ సిస్టమ్ ఏ విధంగా ఏర్పడింది అనేది గ్రహించలేకపోతున్నాం. మనం ఏమనుకుంటారు, సిస్టమ్ అంటే ఆటోమేటిక్ కదా అనుకుంటాం. ఆటోమేటిక్ కాదు, ఎవరో దాన్ని సృష్టించి ఆ స్థితిలో పెట్టారు కాబట్టి జరుగుతుంది. ఇట్ ఈస్ హ్యాపెనింగ్. ఇస్ ఎగ్జాంపుల్, నౌ యు ఆర్ కమింగ్, దెర్ ఈస్ మ్యాట్స్ అందరు ఏర్పరిచారు, లైట్లు వేశారు, బోర్డు మీద స్లోగన్ రాశారు. అవన్నీ అంటే ఎవరో ఏర్పరిచారు, వచ్చి స్వయంగా దాన్ని అరేంజ్మెంట్ చేస్తే ఈరోజు మనం వచ్చి ఈ యొక్క శ్లోకం గురించి చర్చించుకొని డిస్కషన్ చేస్తున్నాం. అన్నీ ఆటోమేటిక్ వచ్చాయా? ఏది ఆటోమేటిక్ రాదు, ఎవరో చేశారు. కానీ మీరు చూసారు ఎవరు రాశారు శ్లోకం అనేది? చూడలేదు. బ్లైండ్ అతనే అనుకుంటారు, మేబీ ఎవ్రీడే అది ఆటోమేటిక్గా వస్తుందేమో. ఎందుకు వస్తుంది ఆటోమేటిక్గా? ఎవరు రాస్తేనే వస్తుంది. అదేవిధంగా వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు, సన్ను, మూను, రైను, సీజన్స్ ఇవన్నీ ఆటోమేటిక్ జరుగుతున్నాయి అనుకుంటున్నారు. ఆటోమేటిక్ ఏం జరగడం లేదు, వేరే వాళ్ళు ఆజ్ఞాపించారు. ఏమని, నాయన నువ్వు ఇన్ని గంటలకు సూర్యోదయాన్ని చెయ్యి, ఈ టైంకి వర్షం కురిపించు అని ఆజ్ఞాపించారు కాబట్టి వాళ్ళు ఆ డ్యూటీ చేస్తున్నారు. ఇప్పుడు ఈ శ్లోకం కూడా ఆ కన్సర్న్ అథారిటీ ఒక పర్టికులర్ డ్యూటీకి చెప్పారు, అయ్యా రేపు ఈ శ్లోకం ఉంది, నువ్వు ఆ శ్లోకాన్ని ఆ ఒక బోర్డు మీద రాయి అని చెప్పేసి. లేకపోతే చాక్ పీస్ వెళ్ళి ఆటోమేటిక్ రాయదు కదండి, సమ్మన్ హ్యాస్ టు రైట్. అదేవిధంగా ఈ సృష్టి అనేది ఆటోమేటిక్గా కాదు, వెనకల భగవంతుడు నడిపిస్తున్నాడు. అందుకని ఆయన్ను మన సంతృప్తి జరిగితే ఏ విధంగా సంతృప్తి చేయొచ్చు? యజ్ఞం ద్వారా. అదే హరే కృష్ణ మహామంత్రం. హరే కృష్ణ మహామంత్రం ఈజ్ వన్ ఆఫ్ ది యజ్ఞ. ఆ యజ్ఞం చేయడం ద్వారా అతను ఆటోమేటిక్గా, కృష్ణుడు అదే అంటాడు కదా, ఎవరైతే నా నామాన్ని జపం చేస్తారో నాకెంతో ఆనందాన్ని కలిగిస్తుంది అని చెప్పేసి. సో ఆనందాన్ని మనం ఇవ్వగలుగుతున్నాం భగవంతుడు. ఎప్పుడైతే మనం భగవంతుడు సంతృప్తి పరుస్తామో ఆటోమేటిక్గా భగవంతుడు మనకు కావాల్సినటువంటి మనకు సమకూర్చడం జరుగుతుంది అన్నమాట. అందుకని యజ్ఞ ఈజ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్, ఇట్ ఈస్ నాట్ ఏ చాయిస్ ఆర్ ఆప్షన్. అందుకని ప్రభుపాద రికమెండేషన్, వీ హ్యావ్ టు డూ, ఆప్షన్గా తీసుకోకూడదు. యాక్చువల్లీ వీఆర్ ఎక్స్ప్రెసింగ్ గ్రాటిట్యూడ్ టు ద లార్డ్, saying that you have given me so much of facilities, in return I am giving it to you. Just like suppose ఎందుకు ఆ రిటర్న్ చేస్తే ఏం జరుగుతుందంటే, ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ ఎ బాండింగ్ బిట్వీన్ అస్ అండ్ ద రిసీవర్. సపోజ్ దెర్ ఈజ్ ఎ చైల్డ్, మీ యొక్క అబ్బాయి ఉన్నాడు అనుకోండి. నౌ యు ఆర్ టేకింగ్ ఆఫ్ యువర్ చిల్డ్రన్, బట్టలు కొనిస్తారు, చదివిస్తారు, అవన్నీ. సపోజ్ ఇఫ్ ద చైల్డ్ ఎక్స్ప్రెసెస్ హర్ గ్రాటిట్యూడ్ బై గివింగ్ యూ ఎ గిఫ్ట్ ఆన్ యువర్ బర్త్డే, then how the bondage will be? Oh, now the affection will increase more. A bonding అనేది ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. Similarly, now we are taking so many services from all the devatas and Lord Vishnu. Now we should express our gratitude. Oh Lord, you have given me. Suppose if he is not taken care, suppose మీ అబ్బాయికి మీరు ఇవ్వకపోతే ఏముంటుంది చెప్పండి? రోడ్డు మీద. నో, సపోజ్ మీరు చదివించకపోతే ఏమవుతుంది? రోడ్డు మీద ఉండాలి. ఫుడ్ పెట్టకపోతే he has to beg. Otherwise, since you have spent time in taking care of him, you should express the gratitude. బట్ ఏంటంటే మన కల్చర్లో ఏంటిదంటే, బికాస్ మనకు ముందు నుంచి ఒక తత్వం అనేది ఉంది, తల్లిదండ్రులు పిల్లలను చూసుకోవాలని బాధ్యత. అది మన కల్చర్ మనకు నేర్పించింది, బాధ్యతగా మనం పెంచాలి అని చెప్పేసి. సేమ్ అది బాధ్యత అని, యాక్చువల్గా బాధ్యత అని మనం స్వీకరించకపోవచ్చు కూడా, మనకు చాయిస్ ఉంది. నేను చేయగలను, నా ఇష్టం, నువ్వు చెప్తే చేయాలా? లేదు కదా. కానీ మనం ఏం చేసాం? లేదు, నేను చేస్తాను, నా పిల్లలు నేను చూసుకుంటాను అని చెప్పేసి. లేకపోతే ఇప్పుడు మీరు చేస్తున్నారు కాబట్టి మీ అబ్బాయి మీ ఇంట్లో ఉన్నాడు,
మనం చూస్తున్నాం చాలాసార్లు న్యూస్ పేపర్‌లో. కొందరు బాధ్యతగా వాళ్ళ పిల్లల్ని పెంచడం లేదు. రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతున్నారు. బికాస్ దే డోంట్ వాంట్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ. వదిలేశారు. ఆ అబ్బాయి ఏంటిది? ఇప్పుడు దుఃఖించాలి. కానీ ఇక్కడ ఏం చేశాడు? మనం మన పిల్లల్ని తీసుకోవడంతో హి ఈస్ రికగ్నైజింగ్, ఓహ్! మా తల్లి ఎంతో బాధ్యతగా నన్ను పెంచింది కాబట్టి లెట్ మీ ఎక్స్‌ప్రెస్ మై గ్రాటిట్యూడ్ టు హర్. వన్స్ హి ఎక్స్‌ప్రెసెస్ దట్ గ్రాటిట్యూడ్, న్యాచురల్లీ వి విల్ ఫీల్ very happy. Oh, he has recognized, satisfied. Similarly, now so much of devatas are supporting us. We should recognize their service. Then it is a very good understanding between us and all the providers. ఎంతో మంది మనకు ఎన్నో సమకూరుస్తున్నారు. వాళ్ళందరికీ మనం గ్రాటిట్యూడ్ చూపించాలి. అది మానవ లక్షణం. అదర్వైజ్ వీఆర్ యానిమల్స్. ఇఫ్ యూఆర్ నాట్ రికగ్నైజింగ్ దట్ సమ్వన్ హ్యాస్ టేకెన్ కేర్, దెన్ యూఆర్ యానిమల్ కాన్షియస్నెస్. ఆ విధంగా అనమాట. అందుకని హరీష్.